అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రుని గోర 4వ భాగంలోకి ప్రవేశించాం. ఇప్పుడు ఒక ప్రకటన. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా రవీంద్రుని గోరాను ఈ 4వ భాగం తర్వాత కొద్ది కాలం పాటు ఆపి మరలా కొనసాగించవలసి వస్తూ ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితి. మరలా ఏప్రిల్ 8, 10 తేదీలలో మిమ్మల్ని కలుసుకోగలుగుతాను. దయచేసి అన్యథా భావించకండి. ఇప్పుడు 4వ భాగపు కథలోకి. మరునాటి ఉదయం నిద్రలేచేసరికి వినయ్ మనస్సు తేలికపడింది. కిందటి రాత్రి అనవసరంగా మనసును కలతపెట్టుకున్నానని భావించాడు. ఇప్పుడు తెల్లవారిన తర్వాత గౌరవతో స్నేహం, పరేష్ బాబుతో పరిచయం అంత పరస్పర విరుద్ధమైనవి కావని భావించాడు. అంత హడావిడి చేసి గత రాత్రంతా తాను బాధపడ్డం తలుచుకుని నవ్వుకున్నాడు. శాలువ భుజాన వేసుకుని చుట్టుదోవన గోరా ఇంటికి వెళ్ళాడు. ఇంటి కింద భాగంలో గోరా కూర్చుని చదువుకుంటున్నాడు. వీధిలో ఉండగానే వినయ్ని చూశాడు. కానీ వినయ్ లోపలికి రాగానే తల పైకెత్తి చూడకుండా చదువుకోసాగాడు. వినయ్ మాట్లాడకుండా గోరా చేతిలో నుంచి పత్రిక లాగివేశాడు. నువ్వేదో పొరపడుంటావు. నేను గౌరమోహన్ని, మూఢ విశ్వాసాలు గల హిందువుని అన్నాడు గోరా విరసంగా. పొరపాటు నాదే అయి ఉంటుంది. నేను వినయభూషణుణ్ణి, ఆ గౌరమోహన్ స్నేహితుణ్ణి, మూఢ విశ్వాసాలు గల హిందువుని అన్నాడు వినయ్ బాబు. కానీ గౌరమోహన్ వట్టి మొండి మనిషి. మూఢ విశ్వాసాలకు ఎవ్వరికీ క్షమాపణ చెప్పుకునే ఘటం కాదు. వినయ్ బాబు అలాంటివాడే. కాకపోతే అతడు తన మూఢ విశ్వాసాలను ఇతరుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నించడు. కొద్దిసేపట్లోనే మిత్రులిద్దరూ తీవ్రంగా చర్చించుకోసాగారు. చుట్టుపక్కల వారికి గోరా వినయ్లు కలుసుకున్నారని తెలిసిపోయింది. పరేష్ బాబు ఇంటికి వెళ్ళలేదని, ఆ రోజున ఏం ముంచుకుపోయిందని చెప్పావు అని గోరా అడిగాడు. పరేష్ బాబు ఇంటికి వెళ్ళలేదని, ఆ రోజున ఏం ముంచుకుపోయిందని చెప్పావు అని గోరా అడిగాడు. ముంచుకుపోవడం అనే ప్రశ్నే లేదు అన్నాడు వినయ్ మందహాసం చేస్తూ. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళలేదని చెప్పాను. మొట్టమొదటిసారిగా వారి ఇంటికి నిన్ననే వెళ్ళాను. వెళ్ళే మార్గం నీకు బాగా తెలుసు, కానీ మళ్ళీ తిరిగి వచ్చే మార్గం అంత తేలిగ్గా తెలుసుకోలేవని నా అనుమానం అన్నాడు గోరా హేళనగా. అలాగే కావచ్చు. నా జన్మలోనే ఆ గుణం వచ్చిందేమో. నేను ప్రేమించేవారిని కానీ గౌరవించేవారిని కానీ విడిచిపెట్టడం నాకు తేలిగ్గాదు. ఈ నా ప్రకృతి విషయంలో నీకు రుజువు చేసి చూపించానుగా. అలా అయితే ఇక వారింటికి రాకపోకలు ఎడతెగకుండా జరుగుతాయన్నమాట. నేనొక్కడనే వెళ్ళి రావటం ఏమిటి? నీకు నడిచే శక్తి ఉంది. నువ్వే మేకు కొట్టిన బొమ్మవా? నేను వెళ్ళొచ్చు, కానీ తిరిగి వస్తాను. కానీ నువ్వు తిరిగి వచ్చే చిహ్నాలేమీ నాకు గోచరించడం లేదు. అక్కడి టీ ఎలా ఉంది అని అడిగాడు గోరా. కొంచెం చేదుగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు? కానీ నిరాకరించడం ఇంకా చేదుగా ఉంటుంది. సమాజాన్ని రక్షించడానికి మర్యాద అవసరమా? ఎల్లప్పుడూ కాకపోవచ్చు, కానీ చూడు గోరా, సమాజ సంప్రదాయాలకి హృదయ ప్రేరణకు సంఘర్షణ వచ్చినప్పుడు. అసహనంతో గోరా వినయ్ వాక్యాన్ని పూర్తి చెయ్యనీయలేదు. హృదయం అంటూ గర్జించాడు. సమాజం నీ దృష్టిలో అల్పమైంది. అందుకే ప్రతి విషయంలోనూ నీ హృదయానికి దాంతో ఘర్షణ వస్తోంది. దీనివల్ల సమాజానికి తగిలే దెబ్బ ఎంత బాధాకరంగా పరిణమిస్తుందో నువ్వు గుర్తిస్తే హృదయాన్ని గురించి అటువంటి అభిప్రాయాలు వెల్లడించడానికే సిగ్గుపడేవాడివి. పరేష్ బాబు కూతుళ్ళు నొచ్చుకుంటే నీ హృదయం గిజగిజ కొట్టుకుంటుంది. చిన్న మిష మీద
సమాజాన్ని అంతటినీ నువ్వు ఇంత తేలికగా నొప్పించడం చూస్తుంటే నా హృదయం బ్రద్దలవుతోంది. కానీ నిజానికి గోరా అంటూ మొదలుపెట్టాడు వినయ. ఎవడో ఒక కప్పు టీ తాగడమే గనక సమాజానికి దెబ్బ అయితే దేశానికి అటువంటి దెబ్బ అవసరమనే నేను చెప్పగలను. ఇటువంటి వాటి నుంచి దేశాన్ని రక్షించాలని యత్నిస్తే అది ఇంకా బలహీనమైపోతుంది, పేడి అయిపోతుంది. అయ్యా, ఈ వాదనలన్నీ నాకు తెలుసు. నన్నేం పిచ్చి పుల్లాయి అనుకోకు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రసక్తి లేదు. చంటిబిడ్డ మందు తాగరని మారాం పెడితే తల్లి ఆరోగ్యంగా ఉన్నా కూడా తాను కూడా మందు తాగి చూపి ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నామనే అభిప్రాయం కలిగిస్తుంది బిడ్డకు. అది రోగ నివారణకు సంబంధించి కాదు, ప్రేమకు సంబంధించినది. అలాంటి ప్రేమ లోపిస్తే తల్లి చర్యలు ఎంత హేతుబద్ధమైనవైనా తల్లి బిడ్డల సంబంధానికి బాధ కలుగుతుంది. దీంతో ఆశించిన ఫలితం చేకూరదు. కప్పు టీ విషయం కాదు నీతో నా వివాదం. మన దేశంతో సంబంధం తెగతింపులు చేసుకోవటమే నాకు బాధ కలిగించింది. టీ పుచ్చుకోనని నిరాకరించడం, పరేష్ బాబు కూతుళ్ల మనసు నొప్పించడం తేలికే. నేటి మన దేశ పరిస్థితుల్లో భావైక్యతకు కృషి చేయడం మన కర్తవ్యం. ఒక్కసారి గనక దాన్ని సాధించితే మనం టీ తాగొచ్చా తాగకూడదా అనే సమస్య 2 మాటల్లో పరిష్కారం అవుతుంది. రెండోసారి టీ తాగడానికి ఇంకా చాలా కాలం పట్టేట్టుందే అన్నాడు వినయ్. అంతకాలం పట్టడానికి కారణం లేదు. కానీ నన్ను అంటిపెట్టుకుని ఉండాలని నీకెందుకు అంత పట్టుదల? హిందూ సమాజంలో నీకు ఇష్టం లేని వాటితో పాటే నన్ను విసర్జించవలసిన సమయం వచ్చింది. లేకపోతే పరేష్ బాబు కూతుళ్ళు నొచ్చుకుంటారు. ఆ సమయంలో అవినాష్ బాబు గదిలోకొచ్చాడు. అతడు గోరా శిష్యుడు. గోరా నోటి వెంట వచ్చిన ప్రతి మాటను వాడవాడలా దాటించేవాడు. కానీ గోరా మనస్సును సంకుచితపరచి భాషను అపభ్రంశం చేసి మరీ అతని మాటలు ప్రచారం చేసేవాడు. గోరాను అర్థం చేసుకోలేని వారు అవినాష్ను బాగా అర్థం చేసుకోగలిగామని భావించి పొగిడేవారు. అవినాష్కు వినయ్ అంటే అసూయ. అవకాశం చిక్కినప్పుడల్లా తెలివి తక్కువ వాదనలతో వినయ్తో చివరి వరకు వాదించాలని యత్నించేవాడు. వినయ్ అతని మందబుద్ధికి సహనం కోల్పోయి వాదన సాగనిచ్చేవాడు కాదు. దానిమీద గోరా తానే స్వయంగా వాదనకు దిగేవాడు. గోరా తన భావాలనే విశదీకరిస్తున్నాడని అవినాష్ గర్విస్తూ ఉండేవాడు. ఇలా అవినాష్ రావటం వల్ల ఆ రోజుకు గోరాతో సమాధానపడే అవకాశం లేదని తలచి వినయ్ మేడ మీదకు వెళ్ళాడు. మేడ మీది సామాను గది ముందు కూర్చొని ఆనందమయ్యి కూరలు తరుగుతోంది. నీ గొంతు చాలాసేపటి నుంచి వినిపిస్తోంది. పెందలకడే వచ్చావే? వచ్చే ముందు ఫలహారం చేసొచ్చావా అని ఆమె అడిగింది. ఇంకో రోజునైతే వినయ్ లేదు ఫలహారం చేసి రాలేదు అని చెప్పేవాడే. అప్పటికప్పుడు కూర్చొని ఆనందమయ్యి ఇచ్చే ఆతిథ్యానికి న్యాయం చేకూర్చేవాడే. కానీ ఈ రోజున కృతజ్ఞుణ్ణమ్మా, బయలుదేరే ముందు ఫలహారం చేసే బయలుదేరాను అని జవాబు చెప్పాడు. ఈ రోజున గోరా ఇంకా కోపగించుకోవడానికి వినయ్ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. తనను గోరా ఇంకా పూర్తిగా క్షమించలేదని వినయ్కి తెలుసు. గోరా తనను ఇంకా దూరాన్నే ఉంచుతున్నాడనే భావం వినయ్ మనస్సును కృంగదీస్తోంది. జేబులో నుండి చాకు తీసి ఆనందమయ్యకి సహాయంగా ఆలుగడ్డకు పొట్టు తీయడం ప్రారంభించాడు వినయ్. పావుగంట తర్వాత తిరిగి కిందకు వెళ్ళాడు. గోరా అవినాష్తో కలిసి బయటికి వెళ్ళిపోయాడని తెలుసుకొని గోరా గదిలో కొంచెంసేపు చప్పుడు చేయకుండా కూర్చున్నాడు. కాసేపు వార్తాపత్రిక తిరగేసి పరధ్యాన్నంగా ప్రకటనల మీద దృష్టి సారించాడు. బెట్టుగా నిట్టూర్చి గదిలో నుంచి బయటకొచ్చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత గోరాను చూడాలని తహతహలాడిపోయాడు వినయ్. స్నేహితునికి
వినయ విధేయతలు చూపించడంలో అతనెన్నడూ తటపటాయించి ఉండలేదు. కానీ దారికి అడ్డం వచ్చే గర్వం లేకపోయినా స్నేహధర్మం పాటించాలిగా. పరేష్ బాబుతో సన్నిహితత్వం పెంచుకోవడం కారణంగా గోరా మీది భక్తి శ్రద్ధలు దెబ్బతిన్నాయనే మాట నిజమే. అందుకు గోరా హేళన చేసినా తిట్టినా భరించేవాడే. కానీ ఈ విధంగా త్రోసిపుచ్చటం సంభవమని ఎన్నడూ ఊహించలేదు వినయ్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళి తిరుగుముఖం పట్టాడు. తన స్నేహధర్మానికి తిరిగి అవమానం జరుగుతుందేమో అనే భయం కొద్దీ గోరా ఇంటికి వినయ్ వెళ్ళలేదు. ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. ఒక రోజున మధ్యాహ్న భోజనం ముగించుకుని వినయ్ గోరాకు ఉత్తరం రాద్దామని కలం కాగితం పుచ్చుకొని కూర్చున్నాడు. కానీ కలం సాగలేదు. కలం మొద్దుబారిందని అతి జాగ్రత్తగా చాకుతో చెక్కుతూ చాలాసేపు గడిపాడు. చెక్కడంలో నిమగ్నుడై ఉండగా కింద నుంచి తన పేరు పెట్టి ఎవరో పిలవటం వినిపించింది. కలం బల్ల మీద పారేసి కిందకి గబగబా పరిగెత్తుతూ, "పైకి రా మహిమన్నా" అన్నాడు. మహిం మేడ మీదకొచ్చి సుఖంగా వినయ్ పక్క మీద కూర్చున్నాడు. ఆ గదిలోని సామాన్లన్నీ శ్రద్ధగా పరిశీలించి, "చూడు వినయ్, నీ చిరునామా తెలియక కాదు, నీ యోగక్షేమాలు తెలుసుకోవాలనే కోరిక లేక కాదు. అసలు విషయం ఏమిటంటే, ఈ తరం వారికి ఆదర్శప్రాయులైన మీతో వచ్చిన చిక్కల్లా మీ గదుల్లో తమలపాకులు కానీ హుక్కా కానీ దొరికే అవకాశం లేదు. అందుకని ఏదో తప్పనిసరైన పని ఉంటే గాని నేనెప్పుడూ..." వినయ్ తొట్రుపాటు పడడం గమనించి ఇంతటితో ఆపేశాడు మహిం. కానీ తిరిగి, "హుక్కా కొనుక్కురావడానికి బయటికి వెళ్ళదలిస్తే నా మీద కాస్త దయతలచు. హుక్కా తెచ్చివ్వనందుకు నిన్ను క్షమించగలను గాని కొత్త కుర్రవాడెవడో నింపిన కొత్త హుక్కా తాగి మాత్రం నేను భరించలేను బాబు." పక్కన పడి ఉన్న విసనకర్ర తీసుకుని కొంచెంసేపు విసురుకున్న తర్వాత అసలు విషయానికి వచ్చాడు. "ఇవాళ ఆదివారం. నిద్ర వదిలిపెట్టి నీ దగ్గరికి రావటానికి కారణం ఉంది. నాకో ఉపకారం చెయ్యాలి." "ఏం ఉపకారం?" "ముందు చేస్తానని మాట ఇవ్వు, ఆ తర్వాత చెప్తాను." "నేను చేయగలిగిందైతే..." "నువ్వు ఒక్కడవే చేయగలవాడివి. నువ్వు అంటే చాలు." "ఇవాళ ఇంత బిడియపడుతున్నావెందుకు మహిమన్నా? నేను మీ కుటుంబంలోని వాళ్ళలాగానే మెలుగుతున్నాను కదా. మీకు తెలుసుగా. మీకు ఏదైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను." మహింబాబు జేబులో నుంచి తమలపాకుల కట్ట తీసి కొన్ని వినయ్కిచ్చి తక్కినవి తన నోట్లో కుక్కుని నములుతూ, "నా కూతురు శశిని ఎరుగున్నావుగా. అది అంత అందవిహీనమైందేమీ కాదు. అందం విషయంలో నా పోలికేం దానికి రాలేదు. ఈడు వచ్చిన పిల్ల. పెళ్లి ప్రయత్నాలు చెయ్యాలి. ఏ పనికి మాలిన వాడి చేతుల్లో పెట్టవలసి వస్తుందోనని భయంతో రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు." "ఎందుకంత ఆదుర్దా?" అని అడిగాడు వినయ్ ఓదారుస్తూ. "ఇప్పుడేం ముంచుకుపోయిందన్నా? నీకు కూతురుంటే నా ఆదుర్దా నీకు అర్థమయ్యేది" అని సమాధానం చెప్పాడు మహిం నిట్టూరుస్తూ. "ఏళ్ళు గడిచిన కొద్దీ దానికి ఏళ్ళు పెరుగుతాయి కానీ పెళ్లి కొడుకు తానంత తానుగా రాడుగా. అందుకని కాలం గడుస్తున్న కొద్దీ నా మనసు పాడైపోతోంది. కానీ నువ్వు కాస్త ఆశ కలిగిస్తే కొంతకాలం పాటు ఆగటానికి అభ్యంతరం ఉండదు." వినయ్ సందిగ్ధావస్థలో పడ్డాడు. "తగిన వరుల్ని నేను ఎరగను. మీ కుటుంబంలో వారిని తప్పితే ఈ కలకత్తాలో ఇంకెవ్వరినీ నిజానికి నేను ఎరగను. అయినా వెతుకుతాను. నువ్వు శశిని ఎరుగున్నావుగా. ఎలాంటి పిల్లో వగైరా వగైరా అంతా నీకు తెలుసుగా" అన్నాడు మహిం. ఎరిగి ఉన్నా" అంటూ నవ్వాడు వినయ్. "చంటి పిల్లప్పటి నుంచి ఎరుగుదును. దివ్యమైంది. అలా అయితే ఎంతో దూరం వెతకనక్కర్లేదు. నీకిస్తాను, చేసుకో." విజయభావంతో మహిం ముఖం వెలిగిపోతుంది.
ఏమిటి అన్నాడు వినయ్ పూర్తిగా బెదిరిపోయి. ఇలా కలుగజేసుకుంటున్నందుకు క్షమించు. మీ కుటుంబం మా కుటుంబం కన్నా గొప్పదే. కానీ ఆధునిక విద్య అభ్యసించిన వాడివి కదా, అది మా సంబంధం చేసుకోవడానికి అడ్డురాదుగా అన్నాడు వినయ్. కుటుంబం విషయం కాదు, చిన్నపిల్ల. ఆ విషయం ముందు ఆలోచించండి. ఏమిటి నీ ఉద్దేశం? శశికి పెళ్ళి ఈడు వచ్చింది. మన హిందూ కుటుంబాల్లోని బాలికలు దొరసాన్లేం కాదుగా. మన ఆచారాలను త్రోసిపుచ్చడం సరికాదు. చేతికి చిక్కిన వాడిని అంత తేలిగ్గా వదిలే మనిషి కాదు మహిం. వినయ్ అతని గుప్పిట్లో చిక్కుకున్నాడు. ఏం చేయాలో తోచక, ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలి అన్నాడు. ఎంత వ్యవధి కావలిస్తే అంత తీసుకో. ఇవాళ ముహూర్తం నిశ్చయించుకోవడానికి రాలేదులే. మా వాళ్ళతో సంప్రదించాలి అన్నాడు వినయ్. అవునవును, తప్పకుండా సంప్రదించాలి. మీ బాబాయి బ్రతికి ఉండగా ఆయనకి ఇష్టం లేకుండా ఏది చెయ్యకూడదు. జేబులో నుంచి ఇంకా కాసిన తమలపాకులు తీసుకొని పెళ్లి సంబంధం నిశ్చయమైపోయినట్టు భావించుకుంటూ వెళ్ళిపోయాడు మహిం. కొంతకాలం క్రితం ఆనందమయ్యి శశిని వివాహం చేసుకుంటే బాగుంటుందని వినయ్కి సూచించింది. వినయ్ ఆమె మాటలు చెవిన పెట్టలేదు. ఇవాళ కూడా ఈ సంబంధం తగిందని అతనికి తోచలేదు. కానీ మనసులో ఈ భావానికి స్థానం కల్పించాడు. ఈ వివాహమే గనక జరిగితే గోరా కుటుంబంలో ఒకడినైపోతాను. అప్పుడు తోసి పారేయడం అంత తేలిక కాదు అనుకున్నాడు వినయ్ తనలో తాను. వివాహం మనసుకు సంబంధించిందనే ఆంగ్ల ఆచారం పరిహాసాస్పదమని వినయ్ ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాడు. శశిని వివాహం చేసుకోవడం అసంభవం ఏమీ కాదని అతని భావన. ఆ క్షణంలో అతను మహదానందం అనుభవించాడు. ఈ వంకతో గోరా సలహా అడగొచ్చు. శశిని చేసుకోవలసిందని గోరా తనను ఒత్తిడి చేస్తాడనే ఆశ కూడా కొంత కలిగింది. వెంటనే తాను అంగీకరించకపోతే మహిం ఈ సంబంధం విషయంలో కలుగజేసుకోవలసిందని గోరాను తప్పకుండా అడుగుతాడు. ఈ ఆలోచనలు వినయ్ విచారాన్ని పారదోలాయి. వెంటనే గోరాను కలుసుకోవాలని ఆదుర్దా కొద్దీ బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో వెనక నుంచి సతీష్ పిలుపు వినిపించింది. ఆ పిల్లవాడితో బసకు తిరిగి వచ్చాడు. సతీష్ జేబు రుమాల్లో చుట్టిందేదో పైకి తీసి, ఇందులో ఏముందో చెప్పుకో అన్నాడు. వినయ్ రకరకాల పేర్లు చెప్పాడు. పుర్రే అన్నాడు. కుక్క పిల్ల అన్నాడు. సతీష్ దేనికి తల ఊపలేదు. చివరికి మూట విప్పి నల్లటి పండ్లు చూపించి, ఇవేంటో చెప్పగలరా అని అడిగాడు. వినయ్ సాహసించి అదని ఇదని చెప్పాడు. లాభం లేకపోయింది. చివరికి రంగూన్లో నివసిస్తున్న తమ మేనత్త ఈ పండ్లు తమ కుటుంబం వారికి పంపితే తన తల్లి వినయ్కి బహుమతిగా కొన్ని పంపిందని తెలిపాడు సతీష్. ఆ రోజుల్లో బర్మా మామిడి పండ్లు కలకత్తాలో ఎప్పుడో గాని దొరికేవి కావు. వినయ్ వాటిని ఆడించి గిల్లి చూసి, ఈ పండ్లు తినడం ఎలా సతీష్ బాబు అని అడిగాడు. సతీష్ వినయ్ అజ్ఞానానికి నవ్వుతూ, కొరికి తినాలని చూడకూడదు, చాకుతో కోసుకొని లోపలిది తినాలి అన్నాడు. కొద్దిసేపటి క్రితమే సతీష్ మామిడి పండును కొరికి తినాలని వ్యర్థ ప్రయత్నం చేసి బంధువులకు వేడుక కలిగించాడు. ఇప్పుడు వినయ్ని చూసి నవ్వుతూ తన భంగపాటును మర్చిపోగలుగుతున్నాడు. అసమాన వయస్కులైన ఈ ఇద్దరూ కొంతసేపు హాస్యాలాడుకున్న తర్వాత సతీష్, వినయ్ బాబు తీరికుంటే మా ఇంటికి రమ్మని అమ్మ చెప్పమన్నది. ఇవాళ లీల పుట్టినరోజు. ఇవాళ నాకు తీరిక లేదు, క్షమించమను, నేను వేరే చోటికి వెళ్ళాలి అన్నాడు వినయ్. ఎక్కడికి వెళ్తారు? నా స్నేహితుడింటికి. ఏమిటి, ఆ స్నేహితుడింటికేనా? అవును. తమ ఇంటికి రాకుండా ఇంకో స్నేహితుడింటికి వెళ్ళాలని వినయ్ తలపోయటంలో గల కారణం సతీష్కి అర్థం కాలేదు. ఆ స్నేహితుడు కూడా
తను సహించగలవాడు కాదు. తన ప్రధానోపాధ్యాయుడి కంటే ఎక్కువ కఠినంగా కనిపించాడు. తన సంగీతం పెట్టెను మెచ్చుకోలేదు కదా, మెచ్చుకోలేదు సరికదా. అటువంటి వాడిని వినయ్ చూడటానికి వెళ్ళడం సతీష్కి ఇష్టం కాలేదు. అందుకని వినయ్ బాబు, మీరు తప్పకుండా నాతో మా ఇంటికే రావాలి అని పట్టుపట్టాడు. వినయ్ లొంగిపోవటానికి ఆటేసేపు పట్టలేదు. అతనిలోని కోరికలు ఎంత ఘర్షణ పడ్డా, ఎన్ని అభ్యంతరాలు మనసుకు తట్టినా, చివరికి వినయ్ తనను లొంగదీసిన ఆ బాలుని చెయ్యి పట్టుకొని 78వ ఇంటికి బయలుదేరాడు. బర్మా నుంచి వచ్చిన అపూర్వ ఫలాలు తినమని ప్రత్యేకంగా పంపడం, ఇందులో సన్నిహితత్వం ద్యోతకం కావడం వినయ్కి సంతోషం కలిగించింది. పరేష్ బాబు ఇంటిని సమీపించేసరికి హరాన్, లీల పుట్టినరోజు పండుగకు ఆహ్వానితులైన మరికొంతమంది అపరిచిత వ్యక్తులు లోపల నుంచి బయటకు వస్తున్నారు. హరాన్ బాబు వినయ్ను గమనించినట్టు నటిస్తూ వెళ్ళిపోయాడు. ఇంట్లో ప్రవేశించగానే వినయ్కు నవ్వులు పరుగులు వినిపించాయి. లావణ్య చిత్రసంపుటిని దాచిన డ్రాయర్ తాళం చెవిని సుధీర్ దొంగతనంగా తీసుకుని దాచాడు. సాహిత్యంలో కీర్తి సంపాదించాలని ఆశిస్తున్న ఆ యువతి ఎంచుకున్న పద్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నలుగురికి వాటిని చదివి వినిపిస్తానని సుధీర్ బెదిరిస్తున్నాడు. ఈ ఘర్షణ తారస్థాయిలో జరుగుతుండగా వినయ్ యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అతని రాక చూసి లావణ్య పక్షం వారు రెప్పపాటు కాలంలో అంతర్ధానమయ్యారు. సతీష్ తమాషాలో పాల్గొనడానికి వారి వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంతలో సుచరిత ఆ గదిలోకి వచ్చి, ఇప్పుడే వస్తాను, ఉండవలసింది అని చెప్పింది. నాన్నగారు నాథబాబును చూడటానికి వెళ్ళారు, తొందరలోనే వస్తారు అంది. వినయ్కి కులాసాగా కాలం గడపటానికి సుచరిత గోరా గురించి అతనితో ముచ్చటించసాగింది. నవ్వుతూ, ఇక మా ఇంట్లో అడుగు పెడతాడని అనుకోను అంది. అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? మగవాళ్ల ముందుకు మేం బాలికలం రావడం అతనికి ఆశ్చర్యం కలిగించినట్లుంది. ఏదో ఇంటి పనులు చూసుకునే స్త్రీలంటేనే అతనికి గౌరవం అని నేను అనుకుంటున్నా. దీనికి జవాబు చెప్పడం వినయ్కి కష్టం అనిపించింది. కాదు అని చెప్పడం అతనికి సంతోషం కలిగించేది, కానీ అబద్ధం ఎలా చెప్పడం? అందుకని బాలికలు తమ సమయమంతా ఇంటి పనులకు వినియోగించకపోతే తమ కర్తవ్యం మీద భక్తి శ్రద్ధలు లేనట్టేనని గోరా అభిప్రాయం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని మాత్రమే అన్నాడు. దీనికి సుచరిత, అలాగైతే ఇంటి పనుల్ని మగవాళ్ళు స్త్రీలు పంచుకోవడం మంచిది కదా. పురుషులు ఇంటి పనులు పంచుకుంటే బయట వారి కర్తవ్యాలను నిర్వహించలేకపోతారు. నీ స్నేహితుడి అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా అని అడిగింది. స్త్రీల సాంఘిక ధర్మాలను గురించి వినయ్ ఇంతవరకు గోరా అభిప్రాయాలతో ఏకీభవిస్తూ వచ్చాడు. పత్రికలకు వ్యాసాలు వ్రాశాడు. ఇక ఇప్పుడు అటువంటి అభిప్రాయాలను ఆమోదించే స్థితిలో లేడు. ఇటువంటి విషయాల్లో మనం సంప్రదాయాలకు దాసులం కాలేదంటావా? స్త్రీలు నలుగురిలోకి రావడం మనకు అలవాటు లేదు. అటువంటి విషయాల్లో మనం సంప్రదాయాలకు దాసులం కాలేదంటారా? స్త్రీలు నలుగురిలోకి రావడం మనకు అలవాటు లేదు. అందుచేతనే మొదటిసారిగా స్త్రీలు నలుగురిలోకి వచ్చినప్పుడు మనం చకితులమైపోయాం. స్త్రీలు బయటికి రావడం అనుచితమని, అమర్యాద అని మన భావాలను సమర్థించుకోవాలని యత్నిస్తున్నాం. దీనికి సంప్రదాయమే మూల కారణం. వాదనలు కేవలం వంకలే. సుచరిత మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ సూచనలు చేస్తూ సంభాషణను కొనసాగనిచ్చింది. గోరాను గురించి వినయ్ నిష్కపటంగానే చెప్పాడు. అంతకు పూర్వం ఎన్నడూ ఉదాహరణలను వాదనలను ఇంత చక్కగా క్రమబద్ధం చేసుకోలేదు. గోరా అయినా తన సిద్ధాంతాలను
ఇంత విస్పష్టంగా, ఇంత చక్కగా విశదీకరించగలగడం అనుమానాస్పదమే. తలవని తలంపుగా తన తెలివితేటలు వికసించడం, వివరణ శక్తి వినయ్కి ఉత్తేజం కలిగించే ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మన శాస్త్రాలు నిన్ను నీవు తెలుసుకో అని చెప్తున్నాయి. జ్ఞానమే విముక్తి మార్గం. నా స్నేహితుడు గోరా భారతదేశ స్వయం జ్ఞానావతారం. అతడు సామాన్యుడని నేనెన్నడూ భావించలేదు. ఏ చిన్న ఆకర్షణకో నవ్యతా ప్రలోభానికో మన హృదయాలు చెదిరి వివిధ మార్గాలు తొక్కితే నిన్ను నీవు తెలుసుకో అనే మంత్రం జపిస్తూ ప్రలోభాల మధ్య గట్టిగా నిలబడగలిగింది అతనొక్కడే. సంభాషణ అంతూ పొంతూ లేకుండా సాగిపోయేదే. సుచరిత ఆదుర్దాగా వింటూనే ఉంది. కానీ హఠాత్తుగా పక్క గదిలో నుంచి సతీష్ బొంగురు గొంతు వినిపించింది. జీవితం ఒట్టి కళ అని, మాయ అని చెప్పకు విషాద గీతాలతో. పాపం, నలుగురి ముందు తన ప్రజ్ఞను ప్రదర్శించడానికి సతీష్కి అవకాశం చిక్కేది కాదు. లీల ఇంగ్లీషు పద్యాలు అప్పగిస్తుంటే వినబుద్ధి పుట్టదు. సతీష్కు లీలకు పోటాపోటీ. అయినా వరదాదేవి ఎన్నడూ సతీష్ని పిలిచి పద్యాలు చదవమనేది కాదు. ఏ విధంగానైనా సరే లీల గర్వం అణచటమే సతీష్కి పరమానందం. నిన్న వినయ్ ముందు లీల పరీక్షకు నిలబడింది. పిలవందే వెళ్ళి తన ఆధిక్యతను నిరూపించుకోవడానికి సతీష్కి అవకాశం చిక్కలేదు. ప్రయత్నిస్తే చీవాట్లు తినవలసి వచ్చేది. అందుకని ఇవాళ పక్క గదిలో చేరి తనలో తాను చదువుకుంటున్నట్టు ఆ పద్యాలు పైకి చదవసాగాడు. సుచరితకు నవ్వు ఆగలేదు. ఇంతలో లీల ఆ గదిలోకి చర్చరా వచ్చింది. సుచరిత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెవిలో ఏమిటో చెప్పింది. గడియారం 4 కొట్టి ఉంది. పరేష్ బాబు ఇంటికి వస్తూ వినయ్ దారిలో తొందరగా తిరిగి బయలుదేరి వెళ్ళి గోరాను కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. స్నేహితుడిని గురించి మాట్లాడిన కొద్దీ అతన్ని కలుసుకోవాలనే ఆదుర్ద ఎక్కువైంది వినయ్లో. గంట కొట్టేసరికి కుర్చీలో నుంచి దిగ్గున లేచాడు. ఇంత తొందరలోనే వెళ్ళాలా అంది సుచరిత. అమ్మ మీకోసం టీ కాస్తోంది, కాస్త ఆగి వెళ్తేనే. వినయ్కు ఇది ప్రశ్న కాదు, ఆజ్ఞ. వెంటనే మళ్ళీ కూర్చున్నాడు. లావణ్య పట్టుదుస్తులు ధరించి వచ్చి టీ సిద్ధంగా ఉందని, తల్లి మిద్దె మీదకు వారిని రమ్మంటోందని చెప్పింది. వినయ్ టీ తాగుతుండగా వరదసుందరి తన సంతానం ఒక్కొక్కరి జీవిత చరిత్ర చెప్తూ ఉంది. లలిత వచ్చి సుచరితను బయటకు తీసుకుని వెళ్ళింది. లావణ్య ఒక్కతే మిగిలింది. ఆమె తల వంచుకొని అల్లిక పనిలో నిమగ్నమైంది. అల్లుతుంటే ఆమె వేళ్ళు సున్నితంగా కదులుతాయని ఎవరో మెచ్చుకున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కారణం లేకపోయినా అల్లిక పని ప్రారంభించటం అందుకే అలవాటు చేసుకుంది లావణ్య. సాయంకాలం పడేసరికి పరేష్ బాబు లోపలికొచ్చాడు. ఆ రోజు ఆదివారం కావడం వల్ల బ్రహ్మ సమాజ ప్రార్థనలకు వెళ్దామని అన్నాడు. వరదసుందరి వినయ్కేసి తిరిగి అభ్యంతరం లేకపోతే అతను తమతో వస్తే సంతోషిస్తామని చెప్పింది. అభ్యంతరం చెప్పడానికి వినయ్కేమీ తోచలేదు. 2 బండ్లలో ఎక్కి వారంతా బ్రహ్మ సమాజ మందిరానికి బయలుదేరారు. ప్రార్థనలు సమాప్తమయ్యాయి. తిరిగి బండి ఎక్కబోతుంటే సుచరిత కొద్దిగా అదిరిపోయినట్లు, హరుగో గౌరమోహన్ బాబు అంది. గోరా వీరిని చూశాడు, కానీ చూడనట్టు నటించి తొందరగా వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు అలా అసభ్యంగా ప్రవర్తించినందుకు వినయ్ సిగ్గుపడ్డాడు. కానీ ఎందుకు అలా వెళ్ళిపోయాడో వినయ్ వెంటనే గ్రహించగలిగాడు. వారితో తను ఉండడం గోరా చూచాడు. వినయ్ హృదయంలో వెలుగుతున్న సంతోషం హఠాత్తుగా ఆరిపోయింది. సుచరిత వినయ్ ఆలోచనల్ని వెంటనే పసిగట్టింది.
కారణం కూడా ఊహించగలిగింది. బ్రహ్మ సమాజం వారంటే గోరాకుండే ప్రతికూల అభిప్రాయం, ఇంత అన్యాయంగా వినయ్ వంటి మిత్రుణ్ణి విమర్శనా దృష్టితో చూడడం ఆమెకు గోరా మీద ఉండే కోపాన్ని ప్రజ్వలింపజేసింది. ఏ విధంగానైనా సరే గోరాకు పరాభవం జరగాలని పూర్వం కంటే ఎక్కువగా కాంక్షించసాగింది. గోరా మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు ఆనందమయ్యి తన మనసులో అగ్రస్థానం వహిస్తున్న విషయం ప్రస్తావించాలని యత్నించింది. వినయ్ ఇవాళ ఉదయం వచ్చాడంటూ ప్రారంభించింది. నువ్వు చూడలేదా? తల పైకెత్తకుండానే గోరా చూచాను ముక్తసరిగా అన్నాడు. వినయ్ని ఉండమని చెప్పాను, కానీ ఏదో పరధ్యాసలో ఉన్నవాడిలా వెళ్ళిపోయాడు అన్నది ఆనందమయ్యి చాలాసేపు మౌనంగా కూర్చుని. గోరా సమాధానం చెప్పలేదు. ఆనందమయ్యి, గోరా, అతని మనస్సును ఏదో బాధిస్తోంది. వినయ్ ఇలా ఇదివరకన్నడూ లేడు, తరహా ఏం బాగుండలేదు అంది. మాట్లాడకుండా గోరా తినసాగాడు. ఆనందమయ్యి గోరాను అతిగా ప్రేమిస్తుంది. అందుకనే అతనంటే ఆమెకు భయం. మనసు విప్పి మాట్లాడలేకపోయినప్పుడు ఏ విషయంలోనూ అతడిని ఒత్తిడి చేయడం ఆమెకు ఇష్టం లేదు. ఇంకెప్పుడైనా అయినట్టయితే ఈ విషయం ప్రస్తావించడం మానివేసేదే, కానీ వినయ్ విషయంలో ఆమె ఆదుర్దాగా ఉంది. చూడు గోరా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడని నువ్వు బాధపడకు. భగవంతుడు రకరకాల మనుషుల్ని సృష్టించాడు. అందరూ ఒకే మార్గాన నడవాలని ఆయన అభిమతం కాదు. వినయ్ నిన్ను ప్రాణంగా ఎంచుకుంటున్నాడు. అందుచేతనే నువ్వేమన్నా సహిస్తాడు. నీ అభిప్రాయాలతో ఏకీభవించమని బలవంతం చేసి ప్రయోజనం లేదు అంది. అమ్మ, ఇంకాసిన పాలు పోయి అని మాత్రమే అన్నాడు గోరా. అంతటితో సంభాషణ ముగిసింది. ఆమె కూడా భోజనం చేసి ఆలోచనలో నిమగ్నమై పక్క మీద కూర్చుని కుట్టుకోసాగింది. నౌకర్లలో ఒకడి ధూర్తత్వం విషయం చర్చలోకి ఆనందమయ్యి దింపాలని ప్రయత్నించి లాభం లేక నేల మీద పండుకొని నిద్రపోయింది. గోరా ఉత్తర ప్రత్యుత్తరాలు వ్రాసుకోవటంలో చాలాసేపు గడిపాడు. తనింత కోపంగా ఉన్నది ఆ వేళ ఉదయం వినయ్ చూశాడు. సమాధానపడటానికి రాడని ఊహించలేకపోయాడు. ఏ పని చేస్తున్నా వినయ్ అడుగుల చప్పుడు వినబడుతుందేమోనని చెవియొగ్గి వినసాగాడు. పగలు గడిచింది, కానీ వినయ్ రాలేదు. ఇక వ్రాసుకోవడం ఆపివేద్దామని గోరా నిశ్చయించుకున్నాడు. ఇంతలో మహిం ఆ గదిలోకి చక్కా వచ్చాడు. కుర్చీలో కూలబడి, శశి పెళ్లి విషయం ఏం ఆలోచించావు అని సూటిగా ప్రశ్నించాడు. ఈ విషయం గోరా అస్సలు ఆలోచించనే లేదు. అందుచేత తప్పు చేసిన వాళ్ళలాగా మాట్లాడకుండా కూర్చోవలసి వచ్చింది. పెళ్లి అంగళ్ళలో పెళ్లి కొడుకుల ధర విపరీతంగా పెరిగిపోయిందని, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల్లో కావలసిన వరకట్నం సమకూర్చడం కష్టమని చెబుతూ పినతండ్రిగా గోరా విద్యుక్త ధర్మాన్ని తెలుసుకునేటట్టు చెయ్యాలని యత్నించాడు మహిం. ఈ చిక్కులో నుంచి బయటపడే మార్గం లేదని గోరా అంగీకరించేటట్లు చేసి వినయ్ శశిని పెళ్లి చేసుకుంటే ఈ చిక్కులన్నీ పరిష్కారమవుతాయని సూచించాడు. డొంక తిరుగుడుగా మహిం చెప్పవలసిన అవసరం కనిపించదు. గోరా మొహం మీద ఏమి చెప్పినా లోపల అతనంటే భయం లేకపోలేదు మహింకి. దేశ సేవలో తమ జీవితాలను అర్పించడానికి గోరా వినయ్ అవివాహితులుగా ఉండిపోతామని నిశ్చయించుకొని ఉన్నారు గతంలో. కానీ వినయ్ పేరు ఈ వివాహ సందర్భంలో వస్తుందని గోరా కల్లో కూడా అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోవటానికి వినయ్ అంగీకరిస్తాడా అని మాత్రం అడిగాడు గోరా. ఇలాంటి హిందువ్వేనా నువ్వు? బొట్టు పెట్టుకుని పిలక పెంచితే సరిపోతుందా
ఆ ఇంగ్లీషు చదువు నీ ఎముకలకు కూడా బాగా పట్టింది. ప్రతి బ్రాహ్మణ కుమారుడు తప్పకుండా విధిగా వివాహం చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పారు అన్నాడు మహిం. నేటి యువకులలాగా సంప్రదాయాలను మహిం విస్మరించనూ లేదు, శాస్త్రాలను మార్చాలని కోరడం కూడా లేదు. హోటళ్లలో నలుగురు చూసేటట్టు తినడం తగదని అతని అభిప్రాయం. గోరాలాగా నిరాడంబరులు, నెమ్మదస్తులు మాటిమాటికి శాస్త్రాలు తిప్పి చూడడం అవసరం లేదని కూడా అభిప్రాయపడేవాడు. కానీ అతని విధానం, మహిం విధానం ఏ ఎండకా గొడుగు అలా అనే వంటిదే. అందుకని గోరాతో శాస్త్ర ప్రసక్తి ప్రస్తుతం తీసుకొచ్చాడు. 2 రోజుల క్రితం అయితే ఈ విషయం ప్రస్తావించి ఉంటే గోరా చెవిని పెట్టేవాడే కాదు. ఇవాళ అది ఆలోచించదగింది కాదనిపించడం లేదు. అన్నిటికంటే మించి వినయ్ని కలుసుకోవడానికి ఒక మిషగా పనిచేస్తుంది. సరే, వినయ్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు గోరా. తెలుసుకోవాలని నువ్వేం శ్రమ తీసుకోనక్కర్లేదు. నువ్వు చెప్పినట్టు అతను వింటాడు. మన సంబంధానికి అనుకూలంగా ఒక్క మాట నువ్వు చెప్తే చాలు, వివాహం స్థిరమైపోయినట్టే అన్నాడు మహిం. ఆనాటి సాయంకాలమే గోరా వినయ్ బాబు బస్సుకు వెళ్ళి అతని గదిలోకి తుఫాన్లా చొరబడ్డాడు. కానీ గదిలో ఎవ్వరూ లేరు. నౌకరు కుర్రవాడిని అడిగితే వినయ్ 78వ ఇంటికి వెళ్ళారని చెప్పాడు. పరేష్ బాబు మీద, అతని కుటుంబం మీద, బ్రహ్మ సమాజం మీద విషతుల్యమైన ద్వేషం గోరా హృదయంలో రగిలింది. ఇలా ద్వేషం రగలగానే పరేష్ బాబు ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సూటిగా మాట్లాడి ఆ బ్రహ్మ సమాజ కుటుంబానికి భరించలేని బాధ కలిగించాలని, వినయ్కు కూడా అంత సుఖప్రదంగా ఉండకుండా చూడాలని అభిప్రాయపడ్డాడు. కానీ తీరా వారి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళంతా సాయంకాలం ప్రార్థనలకు వెళ్ళారని తెలిసింది. అక్కడికి వెళ్ళేసరికి వినయ్ వరదసుందరి వెనక బండి ఎక్కడం చూశాడు. సిగ్గు ఎగ్గు లేదు. నలుగురి ఎదుట కొత్త ఆడపిల్లలతో బండిలో కూర్చోవడం. తెలివి తక్కువ మనిషి. అంత తొందరగా, అంత తేలికగా వాళ్ళ ఉచ్చులో పడిపోయాడు. ఇక స్నేహంలో ఆకర్షణ ఏముంటుంది? గోరా సుడిగాలిలా రివ్వున వెళ్ళిపోయాడు. వినయ్ బండిలో కూర్చుని వీధిలోకి చూస్తున్నాడు. ప్రార్థనలు అతని హృదయాన్ని కదిలించి వేశాయని భ్రమించి అతని ధ్యానానికి అంతరాయం కల్పించదలుచుకోలేదు వరదసుందరి. అందుకే వినయ్తో మాటలు పెంచలేదు ఆమె. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చి గోరా సూటిగా మిద్దె మీదకు వెళ్ళి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. కొంచెం సేపయిన తర్వాత మహిం రొప్పుకుంటూ వచ్చాడు. మనిషికి రెక్కలు లేనప్పుడు అంటూ సనగడం మొదలుపెట్టాడు. 3 అంతస్తుల మేడలు కట్టుకోవడం దేనికి? స్వర్గలోకంలో నివసించే దేవతలు ఈ భూచర జంతువులు ఆకాశంలోకి పాకి వెళ్ళాలని యత్నించడం సహించరు. వినయ్ను కలుసుకున్నావా? సూటిగా సమాధానం చెప్పకుండా గోరా శశిని వినయ్కిచ్చి వివాహం చేయడం అసంభవం అన్నాడు. ఎందుకనే? వినయ్ ఒప్పుకోలేదా? నేను ఒప్పుకోను. ఏమిటి అని అడిగాడు మహిం దిగులుతో చేతులు పైకెత్తి. కొత్త తలతిక్క ఏం వచ్చి పడింది? ఎందుకు ఒప్పుకోవో చెప్పు. ఎక్కువ కాలం వినయ్ని పూర్వాచారాలు పాటించేటట్లు చెయ్యలేం. అందుచేత అతనితో మన కుటుంబం సంబంధం చేయటానికి వీల్లేదు. అలా నేనెప్పుడు అనుకోలేదు అన్నాడు మహిం. నా జీవితంలో పట్టుదల మనుషుల్ని చాలామందిని చూశాను, కానీ నిన్ను మించిన వాడిని చూడలేదు. కాశీ పండితుల్ని, నదియా పండితుల్ని కూడా తలదన్నేటట్లుగా ఉన్నావు. వారు పూర్వాచారాలను చూసి సంతృప్తి పడతారు. నువ్వేమో అందరూ పూర్వాచారాలు పాటించాలని ఆజ్ఞాపించేటట్టున్నావు. ఎవడో కిరస్తానీ మతం పుచ్చుకున్నాడని కలగని
వాడిని శుద్ధి చెయ్యాలంట. మరికొంతసేపు మాట్లాడుకున్న తరువాత ఎదురుపడిన ఏ చదువురాని చవట చేతుల్లోనూ నా పిల్లని పెట్టదలుచుకోలేదు. చదువుకున్న వాళ్ళు మధ్య మధ్య శాస్త్రవిరుద్ధంగా అప్పుడప్పుడు నడుచుకోవచ్చు. అందుకని వాళ్ళతో పోట్లాడు, హేళన చెయ్యి, అంతేగాని వాళ్ళకి పిల్లనివ్వవద్దని నా పిల్లను శిక్షించడం దేనికి? నీదంతా తలకిందులు మతంగా తయారవుతోంది అన్నాడు మహిం కిందకు దిగి వచ్చి తిన్నగా ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ ఘోరా ధోరణి కాస్త అణిగేటట్టు చేద్దు అన్నాడు. ఏమిటి సంగతి? ఏం చేస్తున్నాడు గోరా అని అడిగింది ఆనందమయ్య. మన శశిని వినయ్కిచ్చి వివాహం చేద్దామని నిశ్చయించుకున్నాను. వినయ్ చేత ఒప్పించాను కూడా. ఇప్పుడు గోరా హఠాత్తుగా వినయ్ మనకు తగిన హిందువు కాదు అంటున్నాడు. ప్రతి విషయంలోనూ మన పూర్వధర్మశాస్త్రజ్ఞుల అభిప్రాయాలతో వినయ్ ఏకీభవించడం లేదట. అందుకని గోరా దేన్ని సహించనివాడుగా తయారయ్యాడు. అలా తయారైనప్పుడు ఏం చేస్తాడో నీకు తెలియందేముంది? న్యాయశాస్త్రజ్ఞుల తరువాత ఈ ప్రపంచంలో నీ ఒక్కదాని మాటనే గోరా పాటిస్తాడు. నువ్వు అని ఒక్క మాట అంటే చాలు, నా కూతురు భవితవ్యం నిర్ణయం అయిపోయినట్టే. అటువంటి వరుడు దొరకడం కష్టం. అమ్మా, తనకు గోరాకు మధ్య జరిగిన సంభాషణ గురించి మహిం పూసగుచ్చినట్లు తల్లికి వర్ణించి చెప్పాడు. ఆనందమయి కలవరపడింది. గోరా వినయల మధ్య విభేదాలు అఖాతంలాగా పరిణమిస్తున్నాయని ఆమె భావించింది. ఆనందమయి మేడ మీదకొచ్చి చూసేసరికి గోరా పచార్లు చేయటం లేదు. గదిలో కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. ఇంకో కుర్చీ అతని ప్రక్కనే వేసుకుని కూర్చుంది. గోరా కాళ్ళు కింద పెట్టి సరిగ్గా కూర్చుని ఆమె ముఖంలోకే చూశాడు. గోరా అంటూ ప్రారంభించి ఆనందమై, నా మాట విను. వినయ్తో తగాదా పెట్టుకోవద్దు. నా దృష్టిలో మీరిద్దరూ అన్నదమ్ముల వంటి వాళ్ళు. మీ ఇద్దరి మధ్య విభేదాలు నేను భరించలేను. నా స్నేహితుడు నాతో తెగతింపులు చేసుకోవాలనుకుంటే వాడి వెనకాల పరిగెత్తుతూ కాలం వృధా చేసుకోలేను అన్నాడు గోరా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. వినయ్ తెగతింపులు చేసుకోవాలని చూస్తున్నట్టు నీకు నమ్మకం కలిగితే ఇక మీ స్నేహితం ఏమిటి అంది. అమ్మా, నేను సూటి మార్గం తొక్కదలచాను. నా దారికి అడ్డంగా ఎవరైనా వస్తే తొలగమంటాను. అందుకు నాకు కానీ అతనికి కానీ బాధ కలుగుతుందేమా అని అలా అంటే నేను లెక్క చేయను. ఇంతకీ అసలేం జరిగింది అని అడిగింది ఆనందమయ్యి. బ్రహ్మ సమాజం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇదేనా వాడు చేసిన తప్పు? అదో పెద్ద గాథమ్మా. ఎంత పెద్దదైతేనే ఒక్క మాట చెప్పదలిచాను. నీ పట్టుదలకు నువ్వు గర్విస్తావు కదా, పట్టిన పట్టు వదలవు. అలాంటప్పుడు వినయ్ మీద నీ పట్టు సడలిపోయిందే. వినయ్ నీ పక్షం వదిలివేస్తానంటే అంత తేలిగ్గా వదలనిస్తానా? వినయ్ నీకు నిజమైన స్నేహితుడు. వినయ్ని నీ పక్షాన ఉంచుకోవడం నీకు ముఖ్యం కాదా? చెప్పు. గోరా ఆలోచనలో పడి మాట్లాడలేదు. ఆనందమయి మాటల వల్ల తన మనసు తనకు, గోరాకి స్పష్టంగా గోచరించింది. అంతవరకు ఏ కర్తవ్యం కోసం స్నేహాన్ని త్యాగం చేస్తున్నానని భావించాడో ఇప్పుడు దానికి విరుద్ధమైనదే నిజమని తేలింది. వినయ్ ప్రేమకు అపరిమితమైన శిక్ష విధిద్దామనుకున్నాడు. స్నేహం మూలంగా వినయ్ తలవంచలేదు. వారి స్నేహబలం
గోరా సంకల్పానికి వినయ్ను కట్టివెయ్యాలని కోరింది. కానీ అలా జరక్కపోబట్టే గోరా బాగా నొచ్చుకున్నాడు. తన మాటలు గోరా మనస్సులో హత్తుకుపోతున్నాయని గ్రహించగానే ఆనందమయ్యి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోదామని లేచింది. గోరా కూడా దిగ్గున కుర్చీలో నుంచి లేచి అలమరలో నుంచి శాలువ తీసుకున్నాడు. ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది ఆనందమయ్యి. వినయ్ ఇంటికి. భోజనం చేసి మరీ వెళ్ళు, వంట అయింది. వినయ్ని నాతో కూడా తీసుకొస్తాను, ఇద్దరం కలిసి తింటాం. ఆనందమయ్యి కిందకు వెళ్దామని వెనుదిరిగింది. కానీ పైకి వస్తున్న అడుగుల చప్పుడు విని ఆగిపోయింది. అడుగో వినయ్ అంది. ఒక క్షణం తర్వాత వినయ్ రానే వచ్చాడు. వినయ్ని చూసేసరికి ఆనందమయ్యి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించింది. నువ్వింకా భోజనం చేయలేదనుకుంటాను నాయనా అని ఆప్యాయంగా అడిగింది. లేదమ్మా. అయితే రా, ఇక్కడ భోంచేద్దు గాని. వినయ్ గోరా కేసి చూశాడు. గోరా, వినయ్ నీకు 100 ఏళ్ళ ఆయుష్. మీ ఇంటికి ఇప్పుడే బయలుదేరబోతున్నాను, నువ్వే వచ్చా అన్నాడు. ఆనందమయ్యి హృదయం నుంచి పెద్ద బరువు దిగిపోయింది. ఆ స్నేహితుల్ని వదిలి తొందరగా కిందకు దిగి వెళ్ళిపోయింది. స్నేహితులిద్దరూ కూర్చున్న తర్వాత వారి మనసుల్లో అగ్రస్థానం వహిస్తున్న విషయం ప్రస్తావించడానికి ఇద్దరిలో ఏ ఒక్కరికి ధైర్యం చాలలేదు. గోరా ఏవో అల్ప విషయాలు మాట్లాడసాగాడు. మన క్లబ్బు పిల్లల చేత వ్యాయామం చేయించడానికి నియమించిన శిక్షకుడిని ఎరిగి ఉన్నావా అంటూ ప్రారంభించాడు గోరా. మంచి గట్టివాడు. ఈ విధంగా భోజనానికి రమ్మని కింద నుంచి పిలుపు వచ్చే వరకు ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. భోజనానికి కూర్చోగానే వారి సంభాషణల్ని బట్టి వారి మధ్య అడ్డుగోడ ఇంకా తొలగిపోలేదని ఆనందమై గ్రహించింది. భోజనాలు పూర్తయిన తర్వాత వినయ్, పొద్దుపోయింది, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో, నీ బసకు కబురు పంపుతాను అంది. వినయ్ గోరాకేసి ప్రశ్నార్థకంగా దృష్టి పరపి, సంస్కృతంలో ఒక సామెత ఉంది, భోజనం చేసి హాయిగా పండుకోమన్నారు. అందుకని ఈ రాత్రి వీధుల వెంట పడి పోలేను, ఇక్కడే పడుకుంటా అన్నాడు. మిత్రులిద్దరూ మిద్దె మీదకు వెళ్ళి చాపపరుచుకొని కూర్చున్నారు. శిశిరకాల మేఘాలతో ఆకాశం తొణికిసలాడుతోంది. నిద్ర కునుకులాగా చల్లటి తెల్ల మేఘాలు చంద్రుని మీదుగా తేలిపోతున్నాయి. నలువైపులా దిశ్చక్రం వరకు రకరకాల ఎత్తుల ఇంటి పైకప్పులు వరుసగా వ్యాపించి ఉన్నాయి. అక్కడక్కడ చెట్ల కొప్పులతో కలిసిపోతూ అర్థం లేని అవాస్తవికమైన వెలుగు నీడలు మాయాజాలంలా కనిపిస్తున్నాయి. పక్క చర్చి గంట 11 కొట్టింది. మంచుగడ్డ అమ్మేవారి కేకలు అణిగిపోయాయి. రాకపోకల సద్దు తగ్గింది. దగ్గర సందులో ఎవ్వరూ మేలుకుని ఉన్న జాడ కానరాలేదు. మధ్య మధ్య కుక్క మురుగుడో, గుర్రపు శాల చెక్క నేలను గుర్రాలు తన్నుతున్న శబ్దము అది మాత్రం వినిపించసాగింది. చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడలేదు. చివరికి వినయ్ మొదట తడబడి, తర్వాత బాగా ఉద్రేకం తెచ్చుకొని తన మనస్సులో ఉన్నదంతా విడమర్చి ఉన్నది ఉన్నట్లుగా చెప్పసాగాడు. నా హృదయం తొణికిసలాడుతోంది. నా ఆలోచనల విషయం నీకు ఆసక్తిదాయకంగా ఉండదని నాకు తెలుసు. కానీ అంతా నీతో చెప్పందే నేను నిద్రపోలేను. విషయం మంచిదో చెడ్డదో నేను తేల్చి చెప్పలేను. కానీ దాన్ని తోసిపారేయడం మాత్రం తగదు అని నేను గట్టిగా చెప్పగలను. దాని విషయం చాలా చదివాను. ఇప్పటి వరకు తెలుసుకోదగిందంతా తెలుసుకున్నాననే భావించాను. సరోవర పటం చూసి ఈత కొట్టడంలో ఉండే ఆనందాన్ని కలగాంచినట్లుగా ఉంది. ఇప్పుడు నేను నీళ్లలోకి దిగిన తర్వాత అది అంత తేలిక కాదని భావిస్తున్నాను. ఇలా ప్రారంభించి వినయ్ తన జీవితంలోని ప్రస్తుత అద్భుత అనుభవాలను గోరాకు విప్పి చెప్పసాగాడు. ప్రస్తుతం
ఈ రోజుల్లో పగళ్ళు రాత్రిళ్ళు అతన్ని చుట్టుముట్టినట్టు అనిపించసాగింది. వసంతకాలంలో తేనె పట్టు తేనెతో నిండిపోయినట్టు ఆకాశంలో ఎక్కడా ఖాళీ లేకుండా మధురిమతో నిండిపోయింది. ప్రతిదీ అతనికి సన్నిహితమైంది, స్పృశించింది, కొత్త అర్థాలను స్ఫురింపజేసింది. ప్రపంచాన్ని అంత గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆకాశం అంత అద్భుతమైందని, వెలుగు అంత ఆశ్చర్యకరమైందని, వీధుల్లోని అజ్ఞాత బాటసారుల వెల్లువ అంత వాస్తవికమైందని అతనెన్నడూ ఎరుగడు మునుపు. తారసిల్లిలా ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేసేయాలని, సూర్యునిలాగా ప్రపంచానికి శాశ్వతంగా సేవ చేస్తూ ఉండాలని, తన శక్తినంతా ఆ విధంగా ధారపోయాలని అతడు తహతహలాడిపోతున్నాడు. వినయ్ మాట్లాడిన విధానం చూస్తే ఏ వ్యక్తిని అతను మనసులో పెట్టుకుని మాట్లాడినట్టు లేదు. ఆ పేరును ప్రస్తావించడానికి, ఒక వ్యక్తి ఉందని సూచించడానికి విడియపడ్డాడు. అలా మాట్లాడుతూ ఉన్నందుకు ఏదో తప్పు చేసిన వాడిలా భావించుకున్నాడు. అది స్వేచ్ఛ, అవమానం. అటువంటి రాత్రి నిశ్శబ్ద ఆకాశం కింద స్నేహితుని పక్కన కూర్చున్నప్పుడు ప్రలోభాన్ని జయించలేకపోయాడు. ఎంత దివ్యమైన ముఖ కవళిక! ఆమె పాల మార్దవంలో జీవకళ ఎంత సున్నితంగా గోచరిస్తోంది! ఎంత ప్రతిభ! ఆకృతిలో ఎంత అనిర్వచనీయమైన అగాధం! మందహాసం చేసినప్పుడు ఆమె నేత్రాల్లో అంతర ఆలోచనలు ఎంతటి కాంతితో విచ్చుకున్నాయి! ఆమె కనురెప్పల వెంట్రుకల నీడ క్రింద ఎంత అనిర్వచనీయంగా దాక్కున్నాయి! ఇక ఆ చేతులు, అవి మాట్లాడుతున్నట్టే ఉంటాయి. ఆమె మనసులోని సున్నిత భక్తి శ్రద్ధల సేవ, రమణీయత ద్యోతకం చేయటానికి ఆతృత పడుతున్నట్లు ఉంటాయి. ఈ దృశ్యంతో వినయ్ తన జీవితం, యవ్వనం సాఫల్యం పొందినట్టు భావించాడు. ఆ దృశ్యం అతని హృదయాన్ని తడవకు ముంచివేస్తుంటే మహానంద తరంగాలు వచ్చి అతని మీద కొట్టుకునేవి. అనేక మంది జీవితంలో చూడనైనా చూడని వాటిని అనుభవించడం ఎంత అద్భుతం! ఇదేమైనా ఉన్మాదమా, లేక దోషమా? ఏదైనా ఇప్పుడు నిరోధించి లాభం లేదు. ప్రవాహం ఏ తీరానికైనా చేర్చిందా మంచిదే, లేదు తేల్చి తీసుకుపోయినా ముంచివేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. రక్షణ పొందాలనే కోరిక లేకపోవడమే వచ్చిన చిక్కు. జీవితం యొక్క యథార్థ లక్ష్యం సంప్రదాయ బంధనాల నుంచి, అలవాట్ల నుంచి దూరంగా కొట్టుకుని పోవడమే అనిపిస్తూ ఉంది. మరి గోరా మాట్లాడకుండా విన్నాడు. ఇటువంటి వెన్నెల రాత్రుల్లో ఆ స్నేహితులిద్దరూ అనేక విషయాలు, సాహిత్యం, ప్రజలు, సాంఘిక సంక్షేమం, భావి జీవితం ఎలా గడపగదల్చింది, ఇలాంటివెన్నెన్నో చర్చించుకున్నారు మునుపు. కానీ ఎన్నడూ అంత అన్యోన్యంగా చర్చించుకోలేదు. గోరా ఎన్నడూ అటువంటి యథార్థ అభివ్యక్తీకరణను, మానవ హృదయంలోని అంతర సత్య అభివ్యక్తీకరణను ముఖాముఖి చూడలేదు. అదంతా కవిత్వపు చెత్తవాగుడుగా త్రోసిపుచ్చేవాడు. కానీ ఈ రోజున అది అతని హృదయాన్ని సన్నిహితంగా స్పృశించింది. దాన్ని విస్మరించడం ఇక సాధ్యం కాదు. అంతేకాక అతని హృదయ ద్వారాలను కూడా అది పెళ్ళున వచ్చి తాకింది. దాని ఆనందపరవశ మెరుపు అతనిలో జలధరించింది. అతని హృదయంలోని నిస్సందేహ సీమ ఒక్క క్షణికం బహిర్గతమైంది. శిశిరకాల వెన్నెల ఇంద్రజాలం, మాయాజాలం ఆ అస్పష్ట సీమలోనికి ప్రవేశించి ప్రకాశింపజేసింది. వారు మాట్లాడుకుంటూ చంద్రుడు వాలిపోవడం గమనించలేదు. చంద్రుని స్థానంలో నిద్రపోయే చంటి పిల్లవాని మందహాసంలాంటి వెలుతురు తూర్పున తోచింది. వినయ్ హృదయభారం తగ్గగానే కొద్దిగా సిగ్గుపడ్డాడు. కొంచెం ఆగి, నాకు జరిగింది
నీ దృష్టిలో అల్పమే కావచ్చు. నేనంటే నీకు అసహ్యం కూడా పుట్టవచ్చు. కానీ నేనేం చెయ్యను. నీ దగ్గర నేనేదీ దాయలేదు. నీకు అర్థమైనా కాకపోయినా నా హృదయం నీకు విప్పి చెప్పాను అన్నాడు. నువ్వు చెప్తున్న ఇటువంటి విషయం నాకు అర్థమైందని కానీ, కొద్ది రోజుల క్రితం నాకు అర్థమై ఉండేదని కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను. ఈ అపార జీవితం మధ్య ఇది అల్పమని నేను భావించాను. కానీ అది వాస్తవం కాకపోవచ్చు. దాని శక్తి కానీ, అగాధం కానీ, దాని లోతు కానీ నాకు అనుభవంలోకి రాలేదు. అందుకనే అది అల్పంగా, అవాస్తవంగా నాకు తోచింది. నువ్వింత గొప్పగా సాధించిన దాన్ని నేను అసత్యమని తోసి పారవేయలేను. పనికి సంబంధించిన విషయాలు అల్పంగా తోచకపోతే ఎవ్వడూ తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించలేడు. మానవుడికి అన్నీ స్పష్టంగా గోచరించేటట్టు చేసి భగవంతుడు కంగారు పెట్టలేదు. మన దృష్టిని కేంద్రీకరించదగిన రంగాన్ని మనమే నిర్ణయించుకొని తక్కిన ఆశలన్నీ వదులుకోవాలి. లేకపోతే సత్యాన్ని మనం గ్రహించలేం. సత్య ప్రతిరూపాన్ని నువ్వు కనుక్కున్న చోట నేను పూజ చేయలేను. అలా చేస్తే నా జీవిత అంతర సత్యాన్ని కోల్పోతాను. మనం ఏదో ఒక మార్గం మాత్రమే అవలంబించాలి. అలాగా నా మార్గాన నేను సాధిస్తాను, నీ మార్గాన నువ్వు సాధించు గోరా. గోరా సహనం కోల్పోయి అడ్డు వచ్చి, వినయ్, ఇవాళ చమత్కారంగా మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఒక మహాసత్యానికి ముఖాముఖి నిలబడ్డావు. అదేం అల్పమైంది కాదు. ఏ సత్యానైనా గ్రహించాలంటే నువ్వు దాని మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. ఇంకో మార్గం లేదు. నా సత్యాన్ని కూడా అంత విస్పష్టంగానూ ఏదో ఒక రోజున దర్శించాలని నా జీవిత కాంక్ష. ఇంతవరకు ప్రేమను గురించి పుస్తకాల్లో చదివి సంతృప్తి పడ్డావు. దేశ ప్రేమ పరిజ్ఞానం కూడా నాకు పుస్తకాల వల్లే లభించింది. వాస్తవం నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి చదివిన దానికంటే అదెంత వాస్తవమో ఈరోజు నువ్వు గ్రహించగలిగావు. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా దేశ ప్రేమ కూడా అంత స్పష్టంగా దర్శనమిస్తే నేను తప్పించుకోలేను. నా భాగ్యాన్ని, నా ప్రాణాన్ని, నా రక్తాన్ని, నా సజీవ శక్తిని అర్పించవలసి వస్తుంది. నా దేశ వాస్తవ రూపం ఎంత అద్భుతంగా, ఎంత రమణీయంగా, ఎంత విస్పష్టంగా ఉంటుందో, దాని బాధ ఎంత భయంకరంగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఒక్క క్షణంలో జీవన్మరణాలను దాని విలువ ముంచివేసి సాగిపోతుంది. నీ మాటలు వింటుంటే ఇది నాకు అస్పష్టంగా గోచరించింది. నీ అనుభూతిని నేనెన్నటికైనా అర్థం చేసుకోగలనో లేదో సంపూర్ణంగా. నేను కాంక్షిస్తున్నది నీ ద్వారా కొంత అనుభూతి చెందగలగాలి. ఇలా చెప్తూ గోరా చాప మీద నుంచి లేచి పచార్లు చేయసాగాడు. అరుణోదయం అతనికేదో సందేశం ఇస్తున్నట్టుంది. అతని ఆత్మ ఏ అడవిలోనో వేదమంత్రాలు విన్నట్టు ఆర్ద్రమైపోయింది. ఒక్క క్షణం బొమ్మలా నిలబడ్డాడు. ఒళ్ళు పులకరించింది. బ్రహ్మరంధ్రంలో నుంచి ఒక తామర కాడ పైకి ఎగసి వచ్చి తామర పువ్వు వికసించి దళాలతో ఆకాశాన్ని నింపివేసినట్టు తోచింది. అతని ప్రాణం, దాని చైతన్యం, శక్తి, దాని మహత్తర సౌందర్యంలో మరుగుపడిపోయినట్టు అనిపించింది. గోరా హఠాత్తుగా తెలివి తెచ్చుకొని, వినయ, ఈ నీ ప్రేమ కూడా అవధుల్ని దాటాలి. తన మహాశక్తితో నన్ను పిలిచిన ఆ భగవంతుడు ఎంత గొప్పవాడో, ఎంత వాస్తవమైన వాడో చూపిస్తాను. ఇవాళ నా మనస్సు మహదానందంతో నిండిపోయింది. నిన్ను తక్కువ వారి చేతుల్లో పడనయ్యను. వినయ్ లేచి వచ్చి గోరా ప్రక్కన నిలబడ్డాడు. గోరా అతడిని ఉత్సాహంతో హృదయానికి హత్తుకున్నాడు. సోదరా, మనిద్దరికీ మృత్యువు ఒక్కటే. మనమిద్దరం ఒక్కటే. ఇక మనల్ని
ఎవ్వరూ విడదీయలేరు, అడ్డగించలేరు కూడా. గోరాలోని ఉద్రేకం వినయ్లో కూడా ప్రవహించింది. మాట్లాడకుండా అతని పలుకుబడికి పూర్తిగా లొంగిపోయాడు. సోదరా, నేను పూజించే దేవత సుందర రూపంలో నాకు ప్రత్యక్షం కాదు. దారిద్ర్యం, కరువు, బాధ, అవమానం నెలకొన్న చోట నాకు ప్రత్యక్షమవుతుంది. సంగీతంలో పుష్పాలతో పూజించే చోట కాదు, జీవిత రక్తం బలిగావించే చోట. ప్రలోభపరచడానికి అక్కడ అల్ప సంతోషాలు లేవు. అక్కడ యావత్ శక్తిని కూడగట్టుకుని తన సర్వస్వం అర్పించడానికి సిద్ధం కావాలి. ఆ అవతరణలోని మాధుర్యం మొగం మొత్తదు. అది ప్రతిఘటింపరాని, భావింపరాని, క్రూరమైన, భయంకరమైన మేలుకొలుపు. అందులో అస్తిత్వ తీగలను మీటినంతనే సప్తస్వరాలు విడిపోయి పలుకుతాయి. మానవుడికి అదే తగిన ఆనందం, అదే శివతాండవం. ప్రాచీనతను దహించి వేస్తూ ఉంటే దాని జ్వాల మీద నవ్యత సలిపి సౌందర్యంతో ప్రత్యక్షమవుతోంది. ఆ అరుణాకాశంలో నాకు భవితవ్య కాంతి గోచరిస్తోంది. ఈ అరుణోదయంతో కానవస్తోంది. నా వక్షంలో దాని నగారా మోత వినిపిస్తోంది. విను అని గోరా వినయ్ చేతిని తీసుకుని గుండెల మీద పెట్టుకున్నాడు. వినయ్ మనస్సు కరిగి, సోదరా గోరా, జీవితాంతం వరకు నేను నీ సహచరుణ్ణి. కానీ నేను తటపటాయించకుండా చూడు. క్రూర విధిలాగానే నిర్దాక్షిణ్యంగా నువ్వు నన్ను లాక్కొని పోవాలి. ఇద్దరం ఒకే మార్గాన ప్రయాణం చేస్తున్నాం, కానీ మన శక్తులు వేరు అన్నాడు. మన ప్రకృతులు వేరువేరు నిజం, కానీ ఒక మహదానందం మన ప్రకృతుల్ని ఒక్కటి చేస్తుంది. అటువంటి మహత్తర ప్రేమ మనిద్దరికీ వాస్తవంగా గోచరించనంత వరకు మన మధ్య సంఘర్షణ తప్పదు, తడబడడం తప్పదు. ఒకనాడు మన విభేదాలన్నిటినీ మరచి, మన మైత్రిని సైతం మరచి, మనిద్దరం ఆత్మపరిత్యాగ ఉద్రేకంతో కలిసి నిలబడదాం. ఆ పరమానందంలో మన మైత్రి అంతిమ సిద్ధిని పొందగలుగుతుంది. అలాగే అన్నాడు వినయ్ గోరా చెయ్యి నొక్కుతూ. ఈలోపున నీకు చాలా బాధ కలిగిస్తాను. నా నిరంకుశత్వాన్ని భరించవలసి ఉంటుంది. ఏదో విధంగా మైత్రిని నిలుపుకోవాలని చూసి దాన్ని అవమానించకూడదు. అంతకంటే గొప్ప ప్రేమ కోసం స్నేహాన్ని అంతం చేయవలసి వస్తే అలాగే కానీ అది మనగలిగితే సిద్ధి పొందుతుంది. అడుగుల చప్పుడు విని తిరిగి చూశారు. ఆనందమయి కనిపించింది. ఇద్దరి చేతులు పట్టుకొని పడగది దగ్గరికి తీసుకువెళ్ళి, ఇక నిద్రపోండి అంది. నిద్ర రావటం లేదు అన్నారు వారిద్దరు. వస్తుంది అని ఇద్దరినీ పడుకోబెట్టి తలుపు వేసి వారి తల కింద కూర్చుని విసరసాగింది. విసిరినా ఏం లాభం లేదు, నిద్ర రాదు అన్నాడు వినయ్. రాదు, చూద్దాంగా. నేనిక్కడే కూర్చుంటే మళ్ళీ మాటలు మొదలుపెట్టరు. ఇద్దరూ నిద్రపోయిన తర్వాత ఆనందమయి చప్పుడు చేయకుండా బయటకొచ్చింది. క్రిందకి వెళ్తూ ఉంటే మహిం పైకి వస్తున్నాడు. ఇప్పుడు కాదు, రాత్రంతా నిద్రపోనే లేదు వాళ్ళిద్దరూ. ఇప్పుడే నిద్ర పట్టింది. ఇలా పగ తీర్చుకోవటానికేనా ఈ స్నేహం? పెళ్లి విషయం చర్చించారేమో నీకేమైనా తెలుసా అని అడిగాడు మహిం. తెలీదు. ఏదో ఒక నిర్ణయానికి వచ్చే ఉంటారులే అని బిగ్గరగా అనుకున్నాడు. మరి ఎందుకుని మేలుకుని ఉన్నట్టు? తొందరలో పెళ్ళి కాకపోతే చిక్కులు రావచ్చు. చిక్కులేం రావులే అంది ఆనందమై నవ్వుతూ. ఇంకాసేపు నిద్రపోతే సరి, లేస్తారు, తొందరే అన్నది ఆనందమయి. ఇక్కడితో గోరా 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.